మై డియర్ ఫ్రెండ్స్, నా ప్రియమిత్రులారా, ఈ 21 డిసెంబర్న ప్రపంచ ధ్యాన దినోత్సవం రోజున మీలో ప్రతి ఒక్కరూ కొన్ని క్షణాలు విరామం తీసుకొని మీ దృష్టిని అంతరంగం వైపు మరల్చి మన ప్రపంచ శాంతి శ్రేయస్సు కోసం అందరం కలిసి ధ్యానం చేయడానికి నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. వేలాది కోట్లాది హృదయాలు ఏకైక ధ్యాన ధ్యేయంతో ఒకటైనప్పుడు అవి సామరస్యం, సామూహిక చైతన్యంతో కూడిన ఒక సూక్ష్మ క్షేత్రాన్ని సృష్టిస్తాయి, ఒక ఎగ్రిగోర్. ఈ క్షేత్రంలో మనం ప్రేమను నింపినప్పుడు అది పరివర్తనగా పరిణమిస్తుంది. సామూహిక ధ్యాన శక్తి అనేది ఒక నమ్మకమో ఆశావాద ఆలోచన మాత్రమే కాదు. ప్రపంచవ్యాప్త సామూహిక ధ్యాన సమయాల్లో భౌతికంగా కొలిచే పరికరాలన్నీ ఒక క్రమానుగతంగా మారబడతాయని ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు కనుగొన్నారు. తద్వారా సామూహిక మానవ క్షేత్రంలో ఒక సూక్ష్మ సమన్వయం ఉంటుందని వెల్లడైంది. హృదయం శరీరంలో ఒక శక్తివంతమైన విద్యుదయస్కాంత శక్తిని సృష్టిస్తుంది. శాంతి అనే ఈ ఏకైక ధ్యేయంతో ఎన్నో హృదయాలు ఒకచోట చేరినప్పుడు ఫలితాలు ప్రత్యక్షంగా మన కళ్ళకి కనబడతాయి. ఎంతో ప్రేమతో మీ అందరినీ ఇందులో పాలు పంచుకోమని ఆహ్వానిస్తున్నాను.